बोलो मेरे को सब्सक्राइब करने के लिए बोलो। सब्सक्राइब करो भाई। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియోలో నేను మీకు మా బాబాకి వేరొక ప్లేస్లో ఒక ఇల్లు అయితే ఉందన్నమాట. జస్ట్ వీళ్ళు ఒక ఎంజాయ్ చేయడానికి మాత్రమే ఆ ఇల్లు అనేది ఉంది. సో అక్కడ మొత్తం మన ఇండియాలో ఉన్న పల్లెటూరిలాగా అక్కడ మొత్తం వాతావరణం అలాగే ఉంటుంది. సో అక్కడ ఏముంది, ఎలా ఉంది అనేది మొత్తము అక్కడ మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను. సో మా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఆ ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. అలాగే నేను ఆ వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొద్దిగా గాలి అయితే ఉండింది ఆ రోజు. అలాగే వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా మీకు కొంచెం పిచ్చుకల సౌండ్లు, చిలుకల సౌండ్లు అయితే వినిపిస్తాయి. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని అయితే చూడండి. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్, నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే వీడియోస్కి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. యో సామ్య, వీడియో మొదలు పెట్టకముందే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోప్పా. అట్లే నువ్వు కొట్టే లైకు, పెట్టే కామెంట్తో నా దిల్లు ఖుషి అయిపోవాలా. ఏమే ఫ్రెండ్స్, ఇదే మా బాబా వాళ్ళ యొక్క ఫామ్ హౌస్ అనమాట. అండ్ అలాగే ఈ చుట్టుపక్కల చూసుకుంటే అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. చూడండి, ఇది ఒక ఫామ్ హౌస్. అలాగే మొత్తం చుట్టుపక్కల కూడా మొత్తం అంతా ఇది. ఇక్కడ రోడ్స్ కూడా లేవు, మొత్తం మట్టి రోడ్స్, ఇలా గుంతలు గుంతలు ఉంటాయి. సో మా బాబా వాళ్ళది అయితే ఇది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను మీకు చూపించడానికి. సో ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను. చూడండి, లోపలికి ఇటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, అటు సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఆ డోర్ ఆల్రెడీ ఓపెన్ చేశాం కాబట్టి అక్కడి నుంచి వెళ్తాను. చూడండి, ఇక్కడ లోపలికి వచ్చిన వెంటనే ఎంట్రీ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న దివానీ టైప్లో ఒక 2 రూమ్స్. ఇది ఒక రూము, అక్కడ ఒక రూమ్ ఉంది. అండ్ ఇక్కడ ఒక మనిషి ఉండి ఇవన్నీ చూసుకుంటుంటాడనమాట. అతనికి సంబంధించిన రూము అండ్ వాష్ రూము. అండ్ ఇది లోపల మెయిన్ ఇది ఒక రూమ్ అనమాట ఇక్కడ. సో కొద్దిగా గాలి అయితే ఉంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. అది ఫామ్ హౌస్ అనమాట. అండ్ ఇక్కడ మొత్తం కోళ్ళు, మేకలు ఇవన్నీ తిరగడానికి సంబంధించిన ప్లేస్ అనమాట. సో మీకు ఫస్ట్ అయితే ఫామ్ హౌస్ చూపించేస్తాను. చూడండి, వీడియో లాస్ట్లో చూపిస్తానైతే నేను చెప్పను. స్టార్టింగ్లోనే మా ఫామ్ హౌస్ అయితే చూపించేస్తాను. మాది కాదు, మా బాబా వాళ్ళ అన్న వాళ్ళది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చారనమాట. చూడండి లోపల ఎంత అందంగా ఉందో. ఇది ఒక పార్క్ అనుకోండి, పార్క్ మాదిరి. వాళ్ళు ఈవినింగ్ టైమ్స్లో నడవడానికి అలా. అండ్ ఇదొక రూము, అదొక రూము, అక్కడ ఒక రూమ్ ఉంది. చూడండి, ఇక్కడంతా ఫ్లవర్స్. ఇక్కడున్న ఆ వర్క్ చేసే అతను బాగా అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఎవ్రీడే ఇది మొత్తం క్లీన్ చేస్తాడు ఫ్రెండ్స్. పాపం అన్న కూడా మన ఇండియా నుంచి ఉత్తరప్రదేశ్ అన్నది. చూడండి ఎంత బాగుంది ప్లేస్. ఇక్కడికి వచ్చినప్పుడు అంతా కూడా నాకు ఒక విలేజ్కి వచ్చినట్లే ఉంటుంది, మన సైడ్ ఒక విలేజ్కి వెళ్ళినట్లు. కోయట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి జాకూర్ అయితే ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి లేకపోయినా కూడా అప్పుడప్పుడు రెంట్కి తీసుకొని ఇక్కడికి వచ్చి చిల్ అయ్యి వెళ్తుంటాం అనమాట. ఇవన్నీ వేస్ట్ సామాన్లు అలా పడేశారనమాట. ఈ బిల్డింగ్ ఇది కట్టినప్పుడు మిగిలిన సామాన్లు, ఇటుకలు, టైల్స్ ఇవన్నీ ఇలా పెట్టేశారు. అండ్ ఇదొక రూము. ఈ రూమ్స్ కూడా దేనికి, ఏ రూమ్ దేనికి అది నాకు క్లారిటీగా తెలియదు. మొత్తానికి ఈ ప్లేస్ మొత్తం కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి మాత్రమే. సో మీకు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తుంది, ఎందుకంటే లేడీస్ వస్తారు కాబట్టి బయట వాళ్ళు ఎవరు చూడకూడదని చెప్పి ఇలా అయితే చేస్తారు. ఇదొక రూము, అదొక రూము. లోపలికి అయితే మనకు అలవ్ లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ కీస్ అనేటివి వాళ్ళ దగ్గరే, క్వైటీ వాళ్ళ దగ్గర ఉంటాయి, మనకి ఇవ్వరు అనమాట. ఇక్కడ ఉండే అతని దగ్గర కూడా ఉండవు కీస్. అండ్ ఇక్కడ మేము ఎక్కువగా దేనికోసం వస్తామంటే ఈ చెట్టు కోసం అయితే వస్తాము. ఇది మన పక్క దొరికి రేణిగాయల చెట్టు అనమాట. ఇప్పుడైతే కాయలు లేవు. చూడండి, కింద కొన్ని ఉన్నాయి పాతవి. ఈ చెట్టు కోసమే మేము ఎక్కువ వస్తుంటాం అనమాట. ఇందులో కాయలు వస్తాయి. ఇక్కడ చూడొచ్చు మీకు, కాయలు కూడా ఎప్పుడు కూడా ఉన్నాయి. అదిగో అక్కడ ఉంది కదా ఒక కాయ. సో ఇవి మన పక్క ఉన్నట్లు పుల్లగా, ఒక కాయ పుల్లగా, ఒక కాయ తీయగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క కాయ కూడా చాలా స్వీట్గా అయితే ఉంటుంది. మన పక్క ఉన్నట్లు టేస్ట్ అయితే ఉండదన్నమాట. ఇది ఎందుకో ఏమో తెలియదు, ఏదన్నా హైబ్రిడ్ చెట్టు ఏమో తెలియదు. మేము ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ కాయలు కూడా తెంపుకొని వెళ్ళాము. అండ్ ఇది ఒక రూము. ఈ రూమ్ అయితే ఓపెన్లోనే ఉంది ఫ్రెండ్స్, ఓపెన్లోనే ఉంది. అది కిచెన్ అనమాట.
చూడండి, వీటి వాళ్ళ ఇళ్ళల్లో కిచెన్స్ ఇలా ఉంటాయి. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వండుకొని తినడానికి కిచెన్ అనమాట. ఈ ఒక్క రూమ్ అయితే ఓపెన్లో ఉంది, మిగతా అన్నీ క్లోజ్లో ఉన్నాయి. లేదంటే మీకు లోపల కూడా ఆ రూమ్స్ లోపల కూడా చూపించిండు. సో టోటల్గా ఇది ఫామ్ హౌస్ అయితే. ఇంకా బయట మీకు అక్కడ ఉన్న మేకలు అవి చూపిస్తాను. ఆ మేకలు అయితే మా ఫ్రెండ్స్, మా సార్ వాళ్ళ అన్న మేకలు కూడా ఉన్నాయి, అలాగే మా మేకలు కూడా ఉన్నాయి అందులో. అక్కడ వెళ్తున్నాడు కదా అతనే ఇక్కడ అన్నీ చూసుకుంటుంటాడు. సో అతనితో కూడా మాట్లాడిపిస్తాను, వీడియోలో మాట్లాడమని చెప్తాను. అండ్ ఇది ఒక రూము. ఈ రూమ్ అయితే ఇప్పుడు ముందైతే ఇది కోయిటి వాళ్ళ దివాని, అంటే మగవాళ్ళ దివాని అనమాట. కానీ ఇప్పుడు ఎవరు రావడం లేదని చెప్పేసి అందులో ఉన్న కార్పెట్ అన్నీ తీసేసి మేకల కోసం అయితే ఈ రూమ్ని వాడుకుంటున్నాడు. ఇక్కడైతే పెడతాడనమాట. అంటే చిన్న చిన్న పిల్లలు బయట వదిలేస్తే చలికి కొంచెము వాటి హెల్త్ ఖరాబ్ అవుతుందని చెప్పి దీంట్లో అయితే వెళ్తాడు. ఇక్కడ నా రూమ్మేట్ కూడా వచ్చాము. ఇక్కడ ఉన్నాయన్నమాట మేకలు. వాటి దగ్గరికి వెళ్తేనే అరుస్తాయి. ఇందులో కొన్ని మేకలు అయితే మావే, చూడండి. సును ఇది మా మేక ఫ్రెండ్స్, అందుకే నన్ను గుర్తుపట్టి నా దగ్గరికి అయితే వచ్చింది. ఈ వైట్ ఉన్నాయి కదా, ఇది మాదే. అక్కడ ఉన్న పిల్లలు కూడా మావే, అందులో ఉన్న పిల్ల కూడా మాదే. అండ్ ఈ రెండు కూడా మావే. ఈ బ్లాక్ అయితే మావు కాదు. చూడండి, ఇది అయితే నన్ను గుర్తుపట్టింది. ఈ చిన్నపిల్ల కూడా గుర్తుపట్టింది, వచ్చేసింది నా దగ్గరికి. ఇవి పుట్టినప్పుడు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు కూడా క్యూట్గానే ఉన్నాయి, కానీ కొంచెం పెద్ద అయిపోయాయి. నేను ఫస్ట్ టైం వీటిని చూసినప్పుడు చాలా చిన్నగా అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బాతులు కూడా ఉన్నాయి. ఈ బాతులు కూడా మావే ఫ్రెండ్స్. ఇవ్వండి ఈ బాతులు. ఇదైతే ఎగ్స్ మీద కూర్చొని ఉంది, అందుకే లేవట్లేదు. ఇవైతే నేను వచ్చాయని చెప్పి భయపడిపోయి అలా అరిసి వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాను. అండ్ ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చి కోళ్ళు ఉండేటివి, ఇప్పుడైతే లేవు కోళ్ళు. మరి ఏమో తెలియదు, అతన్ని అయితే అడగాలి. ఏమన్నా అమ్మేశారో తెలియదు. చాలా కోళ్ళు అయితే ఉన్నాయి, ఒక 100 కోళ్ళ వరకు ఉన్నాయి. ఇప్పుడు అవి అన్న అమ్మేసినారేమో తెలియదు. ఇవైతే పొట్టేళ్ళు, చూడండి 2 పొట్టేళ్ళు. ఇవి కూడా మావి కాదు, అది మా సార్ వాళ్ళ అన్న అని చెప్పాను కదా, అతను అన్నమాట ఈ 2. ఇంకొక పొట్టేలు కూడా ఉండింది వాటి దగ్గర, ఆ మేకల దగ్గర అయితే ఇంకో పొట్టేలు ఉండింది. అదైతే ఇప్పుడు కనిపించడం లేదు. నాకు తెలిసి దాన్ని అమ్మేసి ఈ 2 తీసుకొని వచ్చింటాడు. ఈ 2 అయితే తీసుకొని వచ్చింటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఉండేది కోళ్ళు, బాతులు, మేకలు అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఇక్కడ వర్క్ చేసే అతని దగ్గర అయితే నేను మాట్లాడించడానికి ట్రై చేస్తాను, చూడండి. సో ఫ్రెండ్స్, ఇతనే అనమాట ఇక్కడ వర్క్ చేస్తాను, చాలా మంచి అతను. ఇతని పేరు వచ్చేసి జాస్మిన్ అనమాట. బోలో मेरे సబ్స్క్రైబ్ करने के लिए बोलो. करो भाई, ये मेरा लोग वीडियोस देखता है, सब्सक्राइब नहीं करता है, वीडियो को लाइक नहीं मारता है. जरूरी सब्सक्राइब लाइक जरूरी. చూడండి ఫ్రెండ్స్, ఇతను కూడా చెప్తున్నాడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వర్క్ మొత్తం ఇతనే చూసుకుంటాడు. आपका गाँव का नाम क्या है? బీహార్ నుంచి వచ్చాడు. ఇండియాలో ఉన్న బీహార్ నుంచి అయితే వచ్చాడు. అరే బీహార్ అంటే ఇండియాలోనే ఉంది, వేరే చోట లేదు. ఇండియాలోనే బీహార్ నుంచి అయితే వచ్చాడు. కిतना साल से काम कर रहा है इधर? 4 साल हो गया इधर. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాడంట. పగార్ కిतना मिलता है? पगार मिलता है 150 दिनार. 150 దినార్లు ఇస్తున్నారండి ఫ్రెండ్స్. సో మంచి అయితే శాలరీ అయితే ఇస్తున్నారు. ఖానా పీనా పూరా దేతా ఇదర్? पूरा देता है, सब मिलता है. ఫుడ్ మొత్తం అంతా బాగుంది. మా బాబా చాలా మంచోడు, నేను బాగా చూసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. ఇక్కడ మొత్తం వర్క్ అయితే ఇతనే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇతని కోసమైనా కూడా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.